రాజశేఖర రెడ్డి గారి ఆనవాలు ఈ ప్రభుత్వంలో కనిపిస్తున్నాయా? రాజశేఖర రెడ్డి ఆశయాలు ఈ ప్రభుత్వం నిలబెడుతుందా లేదా? రాజశేఖర రెడ్డి గారి వారసులం అని చెప్పుకుంటే సరిపోదు. రాజశేఖర రెడ్డి గారి పనితీరు కూడా మీ పనితీరులో కనిపిస్తే అప్పుడు మీరు రాజశేఖర రెడ్డి గారి వారసులు అవుతారు. అది ఆమె ఆంధ్రప్రదేశ్లో మాట్లాడుతున్నా అనుకున్నారో లేక తెలంగాణలో మాట్లాడుకున్నారో నాకైతే అర్థం కాదు. ఇంత డొల్లతనంతో అసంబద్ధతతో కూడిన వీటి గురించి ఎందుకు రెస్పాండ్ కావాల్సి వస్తాం ఏమాత్రం ఉందంటే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగనన్న గారు. రాజశేఖర రెడ్డి గారి పేరును మీరు చెడగొట్టి అలాంటిది నేను ముఖ్యమంత్రి అయ్యాను అన్నట్టు ఎవరి త్యాగము గ్రహించలేదు, మీరు ఎవరిని అభినందించలేదు. మీరు ఉన్న వాళ్ళందరినీ, పక్కనున్న వాళ్ళందరినీ, నా అనుకున్న వాళ్ళందరినీ దూరం చేసుకున్నారు. ఎవరి కోసం? ఈ జరిగిన దీంట్లో ఏదైనా ఉంటే, ఆమెకు ఏదైనా అన్యాయం జరిగింది అనుకుంటే ఏం ఆశించి ఆమె తన అన్న కోసం తిరిగారో ఆమె చెప్పాలి. ఏం ఆశించి ఆశాభంగం కలిగిందో అది చెప్పాలి. రాజకీయాలనేవి కేవలం పదవులు పంపకం, కుటుంబంలో పంచుకోవడానికా, లేక అది ఒక పార్టీ అనేది ఒక హెల్దీగా ఉండాలంటే బ్రాడర్ డెమోక్రటిక్ గా అందరూ ఇన్వాల్వ్ అయ్యి కుటుంబానికి అతీతంగా నడవాలన్నారు. ఏది ఆదర్శప్రాయమైంది మీరు మీడియా కూడా ఆలోచించాలి. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగనన్న గారు. ఏమమ్మా షర్మిలమ్మ తల్లి, వైఎస్ కుటుంబాన్ని జగనన్న చీల్చాడా? ఏం మాట్లాడుతున్నావు తల్లి? అది నోరా తాటి మట్టనా? నీకు కనీసం అంటే గనక వైఎస్ఆర్సీపీ శ్రేణులు కాకుండా ఈ రాష్ట్రంలో ఉండే మహిళలందరూ కూడా మీరంటే ఒక గౌరవం ఉండే. మొత్తం అమ్మా రాజకీయం అంతా కూడా తెలుసు, నువ్వు ఏ కుట్రలో ఉన్నావో తెలుసు. ఒక్కసారి చరిత్రను చూసుకో. మీ నాన్నగారు, అదే మా నేత మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత ఓదార్పు యాత్రకు వెళ్తాను, చనిపోయిన వాళ్ళని పరామర్శిస్తానంటే అది అడ్డుకునేది ఎవరని? కాంగ్రెస్ కాదా? అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు నువ్వు కూడా వెళ్ళావు కదా ఢిల్లీకి. విజయమ్మ గారిని తీసుకొని ఏమనింది? ఒక దగ్గరికి పిలుచుకొని వెళ్ళండి, లేకుంటే లేదనేసి అవమానించింది ఎవరు? ఆ బాధలు తట్టుకోలేక నువ్వు కూడా బాధలో భాగస్వామ్యమే కదా. అప్పుడు ఏమైనా నటించావా మాకు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ గారు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎంపీకి ఎమ్మెల్యేకి రిజైన్ చేసేసి సొంతంగా నిలబడ్డారు, తిరిగారు ఓదార్పులని. అప్పుడు ఎన్ని కష్టాలు నష్టాలు ఎదురైనా కూడాను ఓదార్పు ఆపలేదు. తర్వాత ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరమ్మా చీల్చింది నీ కుటుంబాన్ని? వైఎస్ వివేకానంద రెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి మంత్రి పదవిలో ఆ తర్వాత విజయమ్మ గారి మీదనే పోటీ పెట్టింది ఎవరమ్మా? పులివెందుల్లో వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా ఆ కుటుంబంలో చీలిక తెచ్చి వివేకానంద రెడ్డిని పోటీ పెట్టింది సోకాల్డ్ చంద్రబాబు, సోనియా గాంధీ, కాంగ్రెస్ కాదా? తర్వాత ఎన్ని కష్టాలు పెట్టింది తెలియదా? ఆ కుటుంబంలోనే సాక్షాత్తు ఎదుగుతున్నారని అదే వివేకానంద రెడ్డి గారిని ఇప్పుడు నువ్వు ఆ బ్రదర్ అనిల్ శాస్త్రి కలిసి మాట్లాడుతున్నారు కదా. ఆ బీటెక్ రవి వీళ్ళందరూ కూడా కిరాతకంగా చంపింది ఎవరు? అంటే వైఎస్ కుటుంబం మీద కక్ష కట్టింది ఎవరు? సోనియా గాంధీ, చంద్రబాబు నాయుడు, రాధాకృష్ణ, రామోజీరావు వీళ్ళందరూ కూడా వైఎస్ కుటుంబం మీద కక్ష కట్టి నిన్ను బలిపశువుని చేస్తున్నారు. తెలుసుకో షర్మిలమ్మ తల్లి, నిన్ను కాదు వైఎస్ కుటుంబాన్ని, వైఎస్ బ్రాండ్ ని భ్రష్టు పట్టించాలి అనేటువంటి ఉద్దేశంతో నిన్ను తురుపు ముక్కలాగా వాడుకుంటున్నారు. అందులో బ్రదర్ అనిల్ శాస్త్రి, బ్రదర్ నలుగురుదేమో అనిల్ శాస్త్రి ప్రధాన పాత్ర పోషిస్తూ నీ ఇంట్లో జరిగే విషయాలన్నీ కూడాను రాధాకృష్ణకు లీకులు ఇస్తూ నీ కుటుంబాన్ని ప్రజల్లో అవ్వాసపాలు చేయాలని చూస్తున్నారు. చివరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డలాగా నీకంతో ఇంత గుర్తింపు ఉండే. తర్వాత నువ్వు ఓదార్పు చేసినా, పాదయాత్ర చేసినా జగనన్న చెల్లెల్లాగానే జనాలు చూశారు. సోకాళ్ళు అనిల్ శాస్త్రి భార్యలాగా చూడలేదు. ఈ రోజు నిజంగా నీకు వైఎస్ వారసురాలని నువ్వే అనేటువంటిది ప్రజలు గుర్తిస్తే ఎందుకమ్మా తెలంగాణలో జెండా పీకేశావు? వైఎస్ వారసురాల్లాగా పోటీ పెట్టచ్చు కదా. ఇక్కడేం చేద్దామని వచ్చావు? ఎప్పటికైనా కూడా గుర్తుపెట్టుకో, వైఎస్ కుటుంబాన్ని కానీ వైఎస్ అనేటువంటి బ్రాండ్ని కానీ మొదటి నుంచి వ్యతిరేకించేది నీ కాంగ్రెస్. నువ్వు కాపు కాసే ఆ చంద్రబాబు నాయుడు, ఈ ఎల్లో మీడియా, ఈ కుట్రల నుంచి ఇప్పటికైనా కాస్త జ్ఞానం తెచ్చుకుంటే ఆ కనీస గౌరవమైనా దక్కుతుందమ్మా షర్మిలమ్మ తల్లి.